Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం కూటమి ప్రభుత్వం ద్వారానే గ్రామ స్వరాజ్యం సాధ్యమని కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆరుగొలను గ్రామానికి చెందిన అడప సూరిబాబు నాన్ని కార్తీక్ అడప వాసు రూరల్ మండలం అధ్యక్షుడు అడప ప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నేతలు బొలిశెట్టి నివాసంలో జనసేన పార్టీలో చేరారు. వీరిని కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆరుగొల గ్రామం నుంచి మాట్లాడు కొంచెం అనుకున్నా సార్ ఒకసారి జనసేన పార్టీ కుటుంబంలోకి విచ్చేసినటువంటి అడప శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు మిత్ర బృందం అంతా కూడా జనసేన పార్టీలోకి ఈరోజు జాయిన్ అవ్వడానికి ఆయనకి ఆహ్వానం పలుకుతూ, మరి వైసీపీ పార్టీ నుంచి గడిచిన 5 సంవత్సరాల్లో మన ప్రాంతానికి ఏమీ అభివృద్ధి చేయలేకపోయాం, పార్టీకి సేవ చేసాం, ప్రజలకు సేవ చేయలేకపోయామనే ఆలోచనతో ఇవాళ అన్ని చోట్ల నుంచి కూడా అన్ని విలేజ్ల నుంచి కూడా విలేజ్లన్నీ పరిపాలన నిర్వీర్యం అయిపోయి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ప్రెసిడెంట్ నిధులను కూడా వాడుకుని ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లైన్లో డబ్బులు కానీ పంచాయతీలకు వచ్చిన నీతి ఆయోగ్ నుంచి వచ్చిన డబ్బులు కానీ మొత్తం అన్ని డబ్బులు కూడా రాష్ట్ర ఖజానాకి డైవర్ట్ చేసి పల్లెటూరులు నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విసుగు చెందినటువంటి ఈ వైసీపీ నాయకులందరూ కూడా సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళ జనసేన పార్టీని ఆదరిస్తూ మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, కౌలు రైతును ఆదుకునే విధానం, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ సేవ చేసే కార్యక్రమాల్లో అందరూ కూడా ముగ్ధులై ఈరోజు జనసేన పార్టీకి జాయిన్ అయినందుకు వారందరూ కూడా పేరు పేరున నేను స్వాగతం పలుకుతూ, రాబోయే రోజుల్లో మన గ్రామానికి మంచి చేద్దాం, అన్ని కుటుంబాలను కలుపుదాం, ఎక్కడా కూడా గ్రూపు లేకుండా అందరూ కూడా కలిసి కులాలు లేకుండా మతాలు లేకుండా అందరూ కూడా ఒక సోదరభావంతో ఉండే వాతావరణం సృష్టించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. వైసీపీ నాయకులు ఏదైతే మరి 2019 ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వానికి, అదేవిధంగా వైసీపీ పార్టీకి, అదేవిధంగా ఈ కొట్టి సత్యనారాయణ ఎమ్మెల్యే గారికి కూడా విశిష్ట సేవలు అందించి మరి ఆరుగోలలో మరి పార్టీకి మనుగడ కల్పించిన వ్యక్తి మన అడప శ్రీనివాస్ గారు ఈ రోజున మరి జనసేన కుటుంబంలోకి, అంటే జగమంత జనసేన కుటుంబంలోకి జాయిన్ అవ్వడం జరిగింది. వారికి ఘన స్వాగతం పలుకుతూ ఆయన కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆయన మిత్ర బృందం అంతా కూడా ఈ రోజున భారీగా సుమారు 50 మంది ఈ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో మరి ఆపద్బాంధవుడైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో పనిచేయాలని, ఆయన చేసిన సేవలకు మరి ముగ్ధులై ఈ రోజున ముఖ్యంగా ఈ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో మరి ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున ఏదైతే జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మెచ్చి
అదేవిధంగా మార్పు కోసం మరి జాయిన్ అవుతున్నటువంటి తరుణంలో మరి ఈ నియోజకవర్గంలో భారీగా ఏదైతే వైసీపీకి ఏ వార్డులోనూ కూడా అది ఏ బూత్లోనూ కూడా ఏజెంట్ లేకుండా కూడా క్లీన్ స్వీప్ అయ్యే పరిస్థితులు ఇవాళ నియోజకవర్గంలో మరి ఉందంటే అదంతా కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారి చరిష్మగానే మనం లెక్కేసుకోవాలని తెలియజేస్తూ మరి రానున్న 2024లో మరి ఆరుగురు గ్రామం నుంచి మరి కష్టపడి అందరూ కూడా ఐక్యంగా ఉంటూ మరి భారీ మెజార్టీలతో మన పార్టీకి మరి అత్యధిక మెజార్టీ సంపాదించి మంచి గ్రామంగా నిలపాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై హింద్ జై జనసేన. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి శాసనసభ సభ్యుడిగా పోటీ చేస్తున్న తాను ఈ నెల 25వ తేదీన గురువారం ఉదయం 10 గంటలకు నామినేషన్ వేస్తున్నానని, ఈ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు తాడేపల్లిగూడెం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మే నెల 13వ తారీఖున జరగబోతున్న ఎన్నికల నిమిత్తం ఈ నెల 25వ తారీఖున 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో నామినేషన్ దాఖలు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ నిర్ణయానికి మీ అందరికీ తెలియజేస్తూ నా విజయానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా మీ యొక్క ఆశీర్వాదాన్ని నేను అభ్యర్థిస్తున్నాను. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాలు ఎటువంటి అశ్రిత పక్షపాతం లేకుండా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలాగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించాం. అలాగే మళ్ళీ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అటువంటి పరిపాలన ద్వారా ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం మరి ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఎల్లప్పుడూ నా పూర్తి సహాయ సహకారాలు నిస్వార్థంగా అందిస్తానని, గత 5 సంవత్సరాల్లో ఏ రకమైన అశ్రిత పక్షపాతాన్ని వహించకుండా, ఏ రకమైన మరి అవినీతికి పాల్పడకుండా పూర్తిగా నిస్వార్థంగా పనిచేసి అందరికీ న్యాయం చేశానని భావిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ త్వరలో మళ్ళీ వచ్చి పర్సనల్గా కలుసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 25వ తారీఖున వేస్తున్న నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి మీ అందరి ఆశీర్వాదాలను నాకు అందించి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ అధ్యక్షతన ఎన్నికల శంఖారావంలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం 14వ వార్డు నవ్వారు పేట వీధి నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒకసారి అందరూ తోచుకోకండి. నేను ఒకసారి వెళ్ళారు. మీరు సాలో కప్పండి. వెళ్ళండి, మీరు వెళ్ళండి బాబు. నిరాధిపరుడైన బొలిశెట్టి శ్రీని గారిని ఆశీర్వదించండి. చూడండి అన్న, అటు చూడండి. పర్లేదు. అలాగే నర్స సోమేశ్వరరావు గారికి, ఈతకోట తాతాజీ గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు రాంపండు గారికి, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, నిమ్మకాయల సత్యబాబు గారికి, విజయ్ గారికి, ఈ వార్డు ప్రెసిడెంట్ త్రిమూర్తులు గారికి, మహిళా సోదరిమణులందరికీ, మన పట్టణ అధ్యక్షులు కాశీ గారికి, ఇంకా ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి, మా శంకర్ గారికి, మా తాతాజీ గారికి, అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఇంత ఘన స్వాగతం ఏర్పాటు చేసిన మీ అందరికీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన శ్రేణులందరికీ, వీర మహిళలకి, మహిళా అధ్యక్షురాలు గారికి అందరికీ నా ఉదయపూర్వ నమస్కారం. ఇవాళ ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో 2014 నుంచి 19 వరకు చేసిన అభివృద్ధి తప్ప ఈ ఉప ముఖ్యమంత్రి ఈ కొట్టు సత్యనారాయణ అవినీతి తప్ప అభివృద్ధి చేయలేనటువంటి అసమర్థుడు మళ్ళీ మా ముందుకు ఓటుకు అడుక్కుంటా రాబోతా ఉన్నాడు. ఏం చేశారో అడగండి.
ఏదనంటే మేము బటన్ నొక్కే ఉంటారు, ఈ బటన్ ఎలా నొక్కారో అడగండి. మనం కట్టిన ట్యాక్స్ మీద వాళ్ళు పెత్తనం చేస్తున్న విషయాన్ని మీకు తెలియజేయండి. ఇది భారతీయ సిమెంట్ డబ్బు కాదు, సాక్షి పేపర్ డబ్బు కాదు, కొట్టు సత్యనారాయణ గారు లంచంగా తీసుకున్న డబ్బు కాదనే విషయాన్ని మీకు తెలియజేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ రోడ్డు 2014 నేను మున్సిపల్ చైర్మన్ అయ్యేటప్పటికి ఈ రోడ్డే లేదు. ఈ రోడ్డు వేసిన ఘనత ఆ రోజు తమ్ముడు గొర్రెల శ్రీధర్రావు, నేను, ఇప్పుడున్నట్టు కిలాడి ప్రసాద్ గారు ఈ వార్డు కౌన్సిలర్గా పనిచేశారు, గంగా భవాని గారు. అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఆ రోజు వరకు ఈ కనీసం ఈ రోడ్లోకి లారీలు కాదు సైకిల్ కూడా వెళ్ళని పరిస్థితిలో ఉండే రోడ్డుని మనం పునరుద్ధరించుకున్నాం ఎంపీ గ్రాంట్ నిధులతోనే. మనం అంతేకాకుండా మనం మున్సిపల్ జనరల్ గ్రాంట్ నుంచి కూడా ఇక్కడ డబ్బులు పెట్టి ఈ రోడ్డుని మనం పునరుద్ధరించుకున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ డ్రైన్ సిస్టమ్ లేదు, ఇక్కడ దాకా కట్టు వదిలేశారు. ఈ డ్రైన్ సిస్టమ్ అంతా కూడా 18వ వార్డు మొత్తం 19వ వార్డు దాటి దాకా కూడా డ్రైన్ పెట్టి మెయిన్ డ్రైన్ లో కల్పించాం. బీసీ అనేది బీసీ కార్పొరేషన్ గా ఉండేది. ₹1,00,000 లక్షల లోన్లు ఈ వార్డులో చాలా మంది యువకులకు ఆ రోజు గొల్లు శ్రీధర్ గారు, కిలాడి గంగా భవాని గారు వీళ్ళందరూ కోరిక మేరకు ఎవరు అడిగితే వాళ్ళకి కూడా ఇచ్చాం. బీసీ సోదరులకి ₹1,00,000 సబ్సిడీలో ఇచ్చాం. అభివృద్ధి చేయడానికి ఏంటంటే మేము చూపించాం. అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేసాం ఈ ప్రాంతంలో. మరి ఇది మేము వచ్చి అడిగి అప్పీల్ చేసుకునే హక్కు మాకుంది. కానీ కొట్టు సత్యనారాయణకి ఎలా ఉందని కూడా మీరు ఆలోచన చేయండి. మీ దగ్గరికి వస్తాడు, మీకు అమ్మఒడి ఇస్తున్నాను, ఎవడు బాబు డబ్బులు ఇస్తున్నారు అమ్మఒడి ఇస్తే, ఇది మనం కట్టిన పనులు మనకి మన ఈ మటన్ నొక్కుతున్నాడు. వాళ్ళ సలహాదారులకి, సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి, ఆయన ఫ్లైట్లో తిరగడానికి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు పందికొక్కుల్లో మేయడానికి తప్ప ఈ రాష్ట్రాన్ని చేసిన అభివృద్ధి ఏం లేదని, యువతకు ఉద్యోగాలు లేవని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ లేదని, విభజన హామీలో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులు తెచ్చుకొని అసమర్థుడు ఈ సీఎం. మరి కాబట్టి మీరందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దరిద్రాన్ని వదిలించి రాష్ట్రాన్ని బాగు చేస్తుందో కోరుకుంటూ మన గుర్తు గాజు గ్లాసు. అదేవిధంగా బీజేపీ నాయకులు శ్రీనివాస్ వర్మ గారు ఎంపీ అభ్యర్థిగా ఒక సామాన్యుడు, ఆయన గుర్తు కమలం. కమలం గుర్తుకి ఒక ఓటేసి ఒక ఓటుని గాజు గ్లాసు గుర్తుకి వేస్తుందిగా మిమ్మల్ని అందరూ కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు గొర్రెల శ్రీధర్ గారికి, మా పండు గారికి, దుర్గ గారికి, ఇంకెవరున్నారు ఇక్కడ ఈ వార్డులో వాళ్ళ పేర్లు చెప్పండి. ఈ రోజు మీ నెత్తి మీద నొక్కి ఇవాళ నీ నెత్తి మీద తొక్కుతున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి దింపాలని, ఏదైతే నా బీసీ నా ఎస్సీ అని చెప్పుకుని బతుకుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలను 56 కార్పొరేషన్లుగా విడదీసి ఎవరిని కలవకుండా చేసి ఏదో కార్పొరేషన్ మనకి తోడ్పాటు ఉండబోద్దని చెప్పి ఆలోచన చేసినటువంటి సంక్షేమ ముసుగులో ఎస్సీ బీసీ కార్పొరేషన్ల రుణాలను దారి మళ్లించి అవినీతి సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని తాడేపల్లిగూడెం అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం భాగంగా తాడేపల్లిగూడెంలోని 13వ వార్డు శివాలయం రోడ్లో బుధవారం ఉదయం ఆయన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందరి కష్ట సకాలం నిలబడే వ్యక్తి రాజు క్లాస్ పుట్టమ్మ ఆశీర్వదించండి. ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నడవాలి సోదరులరా, కార్యకర్తలు నడవాలి. అందరికీ అండదండగా ఉండే మనిషి బొలిశెట్టి శ్రీని గారు. అమ్మా ఆశీర్వదించండి అమ్మా. 13వ వార్డు 16వ వార్డు పర్యటనలో భాగంగా ఇంత ఘన స్వాగతం ఏర్పాటు చేసిన అంబేద్కర్ యూత్ సభ్యులందరికీ, ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి దోసమూడి రమేష్ గారికి, పొరవల బాబ్జీ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా మా అన్నయ్య ఈతకోట తాతాజీ గారు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్, మా తమ్ముడు మాజీ కౌన్సిలర్ తాటికేళ్ళ వీరన్న గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దబాబు గారికి, గారికి, ఇంకా పెద్దలు వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం. నా మిత్రుడు ఈ వార్డు కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ మరి కృష్ణ గారు ఈ రోజు లేని రోడ్డుకి ఆయనకి సర్పంచులు గడిస్తూ మరి అంబేద్కర్ గారి ఆశయాలతో మరి ఏదైతే ఇక్కడ డెవలప్ చేయాలి, కృష్ణ గారు కౌన్సిలర్ అయ్యేటప్పటికి ప్రాంతంలో మంచినీళ్ళు లేవు,
రోడ్డు కూడా సగం ఉంటుంది. ఇది ఉంటే దాన్ని ఎక్స్టెండ్ చేసి కుదరదు, నేను రిజైన్ చేస్తాను, మా ప్రాంత వాసులు మంజీలు రావాలని చెప్పి పట్టుబట్టి ఇక్కడ పైప్ లైన్ ఇచ్చిన వ్యక్తి కృష్ణ గారు. అదేవిధంగా ఈ వార్డు డెవలప్మెంట్కి మనంత కృషి మనం చేసాం. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టలేదు. ఏదైతే నా మిత్రుడు ఆర్టీ గారు చెప్పినట్టు విదేశీ అంబేద్కర్ విద్యని రద్దు చేసిన కనుక జగన్మోహన్ రెడ్డి తగ్గుద్ది. ఏ దళితుల వల్ల అయితే రాజ్యాధికారం సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ దళితులు పట్టగొడతా ఉన్నాడనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఇదివరకు అనంతబాబుని మరి ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ ని మరి మర్డర్ చేసి ఇంటికి తీసుకెళ్ళి ఒక దళితుడు నాకు చెప్తే అదే ఆ వ్యక్తి నా పక్కన కూర్చోబెట్టి సన్మానం చేయించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మరి సుధాకర్ అనే డాక్టర్ని మాస్కులు లేవని చెప్పినందుకు అతన్ని పిచ్చోడు అని చెప్పి పోలీసులతో కొట్టించి చనిపోయిన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి శిరోమండలం కేసులో రాజనగర్ లో ఇసుక ఎందుకు తోలుతున్నారని అడిగినందుకు శిరోమండలం చేయించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి వ్యక్తులకి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఓటు అడిగితే అయ్యాల వద్ద మీరు ఆలోచన చేయాలి. అందరికీ నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈరోజు మనకి ఇక్కడికి ఉమ్మడి కుటుంబ అభ్యర్థిగా మరి సోదరుడు పరమూరు కొట్టేటి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి రావడం జరిగింది. అలాగే మరి తెలుగుదేశం ఇన్ఛార్జి భారతి గారు, పాలు వెంకటేశ్వర వీరన్న గారు, అలాగే మిగతా నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 13వ వార్డు దళితుల వార్డుకి రావడం మరి అందరూ చక్కగా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఒక విషయం చెప్తాను, ఎక్కువ సేపు టైం తీసుకోను. ఎందుకంటే ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బీసీ కులస్తులకు ప్రధానమంత్రి అయ్యి దళితులకు అగ్రపట్టం ఇచ్చేలాగా, దళితులకు ఎన్నో ప్రయోజనాలు కలిగేలాగా అంబేద్కర్ సిద్ధాంతాలు నమ్మి అంబేద్కర్ అడుగుజాడలు వెళ్తూ అంబేద్కర్ ఏదైతే 5 చోట్లు ఆయన పుట్టింది చదివింది ఆయన ఉద్యోగం చేస్తున్న ఏరియాలో అవి పంచి తీర్థాల కింద పేరు పెట్టి అంబేద్కర్ ఉచితంగా దళితులు చూసే విధంగా తీసుకెళ్ళడం జరిగింది. ఏదేమైనా చాలా ముఖ్యమైన విషయం అందరికీ. దళిత సోదరులారా, 2 ఇంపార్టెంట్ విషయాలు ఈ రోజు మీ దగ్గర షేర్ చేసుకుని వెళ్ళిపోదాం. ఈవేళ మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మీకోసం 27 పథకాలు పెట్టిన పరిస్థితి. అంబేద్కర్ విదేశీ విద్యతో సహా ఈవేళ ఆ పరిస్థితి ఎక్కడైనా ఉందా అని అంటే అందరికీ ఇచ్చే పథకాలే తప్పితే ఒక్క పథకం కూడా మీకు ఎక్స్ట్రా పథకం ఎక్కడ కూడా దళితులకి లేదు. పైగా మీకోసం ప్లాన్ చేసిన సప్లై నిధులన్నింటినీ కూడా మరి ప్రభుత్వం కైంకర్యం చేసుకున్న పరిస్థితి. ఆలోచించండి, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు అవినీతి చేస్తారు, ఈ 2 నినాదాలు ముఖ్యంగా మీరు కూడా గమనించండి. ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత సోదరుడు సుబ్రహ్మణ్యాన్ని మరి కారులో తీసుకెళ్ళి శవంగా తీసుకొచ్చి మీకు అప్పు చెప్పిన పరిస్థితి. మరి ఆ డోర్ డెలివరీ చేస్తే ఈవేళ ఆ పెద్ద మనిషిని ఎంట పెట్టుకుని తిరుగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆలోచించండి, ఎవరు సమాజానికి మంచి చేస్తారో, ఎవరు అవినీతి చేస్తారన్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.